వీరమణి గారు రెడీయా మీరు? ఓకే. మీరేం చేస్తున్నారు కాకరకాయతో? నువ్వుల పొడితో కాకరకాయ ఫ్రై. కాకరకాయ నువ్వుల పొడి వేపుడు. వేపుడా? ఓకే ఓకే. మరి కాకరకాయ నువ్వుల వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకరకాయ నువ్వుల వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాకరకాయ ముక్కలు పావు కిలో, నువ్వుల పొడి పావు కప్పు, పంచదార చిటికెడు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా వీరమణి గారు, మొదలు పెడదామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. స్పూన్ తీసుకోవచ్చా మేడం? స్పూన్ తీసుకోవచ్చండి. ఎందుకు తీసుకోవద్దంటే మీకోసమేగా అక్కడ అన్ని పెట్టాం. లేదు మేడం. లేదా? తడిగా. టెన్షన్ పడకండి, నిదానంగా చేయండి. టెన్షన్ ఏం లేదు మేడం. ఏం లేదు కదా, వెరీ గుడ్. ఆయిల్ వేసామండి ముందు, తర్వాత తాలింపు గింజలు కొన్ని, ఓకే, తర్వాత ఉల్లిపాయ ముక్కలండి, కరివేపాకు, మూత పెట్టండి మేడం. కొంచెం పెట్టినా. సో మీరేం చేశారు? ఈ కాకరకాయలని కట్ చేసి ఒక 10 మినిట్స్ సాల్ట్ జల్లి పెడితే ఇలా మెత్తబడుతుంది మేడం. ఓ, ఇవేం ఉడికించలా, బాయిల్ చేసినాయి కాదు. పచ్చి ముక్కలోనే ఉప్పు వేసి పెట్టారు. ఉప్పు వేస్తే మెత్తబడుతుంది. సో కొంచెం ఉప్పు కూడా ముక్కకు పడుతుంది కదా? పడుతుంది. ఓకే, ఫాస్ట్గా అయిపోతుంది మేడం మనం నానబెట్టేసుకుంటే. కాకరకాయ ముక్కలా? కొన్ని కాకరకాయ ముక్కలు. ఆల్రెడీ ఉప్పు వేసి నానబెట్టారు కాబట్టి తర్వాత కొంచెం చూసి వేసుకోవాలా? కొంచెం చూసి వేస్తూ ఆనియన్ కలర్ కొంచెం బ్రౌన్కి వచ్చేస్తుంది, చేంజ్ అవుతుంది. పసుపు కొంచెం. అదేంటి? అల్లం ముక్కలు. ఓకే, వాటితోనే బాయిల్ అయితే. వెల్లుల్లి అలానే. చూద్దామా? చూద్దాం. కొంచెం షుగర్ వేసుకోవాలి మేడం, ఆ చేదు అనేది తగ్గుతుంది చక్కెర వేసుకుంటే. బాగానే వేస్తున్నారే, అంత పడుతుందా? డయాబెటిక్ వాళ్ళకి అక్కర్లేదు, మామూలుగా అయితే వేసుకోవచ్చు మేడం. తర్వాత కారం సరిపడా. సో మీ ఇంట్లో కూడా అందరికీ కాకరకాయ అంటే ఇష్టం, రెగ్యులర్ గా చేస్తూ ఉంటారా? రెగ్యులర్. మా సార్కి షుగర్ స్టార్ట్ అయింది, షుగర్ వచ్చింది, అందుకోసం కాకరకాయ జ్యూస్ ఇవ్వండి రోజు పొద్దున్నే. లేదు మేడం, అది ప్రాబ్లం ఉంటుంది కదా అని చెప్పి ఇప్పుడు దీంతోనే మామూలుగా ట్రై చేస్తుంటాను. రోజు కాకరకాయ పెడుతున్నారా ఏంటి? కర్రీ టైప్. అదే కర్రీ టైప్, రోజు కాకరకాయనా? ఓకే, ఓకేనా? పెట్టేస్తున్నాం మేడం. మరి ఇంకా పెట్టేస్తున్నారా? పాపం, మధ్య మధ్యలో వేరే కూరగాయలు కూడా పెడుతుండండి. తర్వాత నువ్వుల పొడి. సో వేయించారా ఇవి నువ్వులు? కొంచెం లైట్గా వేయించి పౌడర్ చేశారు. పౌడర్ ఇది కొంచెం మగ్గాక మిగతా పౌడర్స్ వేసుకోవాలి. ఓకే, ధనియాల పొడి. ధనియా పొడి కొంచెం. ధనియా అంటే చెక్క కొంచెం లవంగా వేసి ధనియాల్లో వేసారా? ధనియాల్లో వేసి గ్రైండ్ చేసుకున్నారు. ఇదేం పొడి? జీరా పొడి. పొళ్ళన్నీ బాగా వాడుతున్నట్టున్నారే మీరు? వాడతాం. వాడతారా? అంటే ఘాటుగా తింటారా అందరూ ఇంట్లో? అలా ఏం లేదు మేడం. ఏం వేద్దాం నెక్స్ట్? కొబ్బరి వేయాలి మేడం. అంటే ఇది ముందేస్తే కొంచెం మాడిపోతుంది. ఫినిషింగ్ పుట్టుకేసుకో. సో ఎండు కొబ్బరి పొడి మగ్గాలి మేడం. మూత పెట్టేద్దామా? ఇంకా అన్ని వేసేసారా? మొత్తం వేసాను. చూద్దామా? ఓకేనా? ముక్క కొంచెం దగ్గర పడింది కదా. ఫినిషింగ్ జీరా వెల్లుల్లి పచ్చగా చేసేసారా? ఇలా వేస్తే డైజెషన్ చేదు అనేది ఎంత బాగుంటుంది. ఫ్లేవర్ అంటే ఇది ఎక్కువ వేగక్కర్లేదా వెల్లుల్లి? అది వేగక్కర్లేదు, లాస్ట్కి వేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆయిల్లో ఈ ముక్క కాకరకాయ ఒకటి వేగితే సరిపోతుంది, మిగతా అన్ని నార్మల్ గా వేగితే సరిపోతుంది. ఆల్రెడీ వేపి చేసుకుంటాం కదా మేడం పొళ్ళు.
ఇప్పుడు సరిపోతుందా ఇలాగా? సరిపోతుంది. ఆఫ్ చేసేయచ్చు? చేయొచ్చు. తీసేసి దాంతో తీస్తారు, లేకపోతే గెరటి ఉంది తీసుకోండి పక్కన. చివరగా కొత్తిమీర. కాకరకాయ నువ్వుల పొడి వేపుడు. నైస్. కాకరకాయ నువ్వుల వేపుడు కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కాకరకాయ నువ్వుల వేపుడు తయారు చేసే విధానం: ముందుగా ధనియాల పొడిలో లవంగాలు, దాల్చిన చెక్క కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు కలిపి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేగాక కాకరకాయ ముక్కలు, పసుపు, తరిగిన అల్లం, వెల్లుల్లి, పంచదార వేసి వేగనివ్వాలి. దీనిలో కారం, ఉప్పు, నువ్వుల పొడి, ముందుగా సిద్ధం చేసుకున్న ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి మరి కాస్త వేగనివ్వాలి. తర్వాత ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. చివరగా జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ నువ్వుల వేపుడు రెడీ.